హాయ్ గాయ్స్, ముంబై కలల నగరం అంటారు, కానీ ఆ నగరానికి మరో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదే బ్యాండ్రా వ్యాలీ సీ లింక్. మేము క్యాబ్ బుక్ చేసుకుని సీ లింక్ బ్రిడ్జికి బయలుదేరాం. ఈ బ్రిడ్జ్ మొదటిసారి దగ్గర నుంచి చూసిన క్షణం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. ఒకవైపు అంతులేని అరేబియా సముద్రం, మరోవైపు ఆకాశాన్ని తాకే భారీ భవనాలు, మధ్యలో ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ తో నిర్మించిన ఈ అద్భుతమైన బ్రిడ్జ్ చూసిన కొద్దీ మళ్ళీ చూడాలనిపించే అందం. సుమారు 5.6 కిలోమీటర్ల పొడవున్న ఈ సీ లింక్ బ్యాండ్రా మరియు వాల్లీ ప్రాంతాలను కలుపుతుంది. ముంబై ట్రాఫిక్ ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పగటిపూట సముద్రపు అందాలు ఎంత ఆకట్టుకుంటాయో, రాత్రివేళ వెలుగులతో ఈ బ్రిడ్జ్ మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ నిలబడి సముద్ర గాలిని ఆస్వాదిస్తూ ఈ అందమైన వ్యూని చూస్తుంటే సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. మేము కూడా ఇక్కడ ఎన్నో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాము. ముంబైకి వస్తే బ్యాండ్రా వ్యాలీ సీ లింక్ ని కేవలం చూసి వెళ్ళిపోవద్దు. ఆ అందాన్ని కాసేపు ఆస్వాదించండి. ఆ అనుభూతి మీ ట్రిప్ లో ఎప్పటికీ గుర్తుండిపోయేవి కాదు, మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. బ్యాండ్రా వ్యాలీ సీ లింక్ ని విజిట్ చేసిన తర్వాత మా ప్రయాణం ముంబైలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటైన శ్రీ సిద్ధి వినాయక దేవాలయం వైపు సాగింది. ముంబై ఎన్నో కళలకు నిలయమైన ఈ మహానగరంలో లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం ప్రతిరోజు వేలాది మంది భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ ఆలయం గుమ్మం దాటిన క్షణం నుంచే బయట ఉన్న నగరపు హడావిడి అంతా మాయమై మనసంతా ప్రశాంతతతో నిండిపోతుంది. తమ కోరికలు, ఆశలు, కృతజ్ఞతలతో భక్తులు శ్రీ గణపతి బప్పాను దర్శించుకోవడానికి దేశంలో నలుమూలల నుంచి ఇక్కడికి వస్తుంటారు. సాధారణ భక్తుల నుంచి ప్రముఖుల వరకు అందరికీ ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. మేము కూడా భక్తితో స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఆ క్షణంలో కలిగిన ఆధ్యాత్మిక అనుభూతిని మాటల్లో చెప్పడం చాలా కష్టం. కొన్ని అనుభూతులు మనసుతో మాత్రమే ఆస్వాదించగలం. ముంబైకి వస్తే ఒకసారైనా శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. ఆ దైవ దర్శనం మీ మనసుకు ప్రశాంతతను, జీవితానికి కొత్త ఆశను అందిస్తుంది. బ్యాండ్రా వ్యాలీ సీ లింక్, సిద్ధి వినాయక టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మా ముంబై ప్రయాణం ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా వైపు సాగింది. మార్గ మధ్యలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసాల్లో ఒకటైన రేమండ్ హెడ్ ఆఫీస్, యాంటేలియా చరిత్రను గుర్తు చేసే అందమైన ముంబై హైకోర్టు భవనం కూడా మా ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఈ అందమైన సిటీ డ్రైవ్ ని ఆస్వాదిస్తూ చివరకు మేము ముంబైకి గర్వకారణమైన గేట్వే ఆఫ్ ఇండియాను చేరుకున్నాం. అరేబియా సముద్ర తీరాన గర్వంగా నిలిచిన ఈ చారిత్రక కట్టడం ముంబైకి ఒక ఐకానిక్ సింబల్ గా మారింది. ఎన్నో సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రదేశాన్ని చూడటానికి ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ భారీ నిర్మాణం ముందు నిలబడినప్పుడు మనకు కేవలం ఒక కట్టడం కనిపించదు. దాని వెనక దాగి ఉన్న చరిత్ర, ఎన్నో జ్ఞాపకాలు, ముంబై నగర వైభవం కనిపిస్తుంది. గేట్వే ఆఫ్ ఇండియా పక్కనే కనిపించే మరో అద్భుతం ప్రపంచ ప్రఖ్యాత తాజ్మహల్ ప్యాలెస్ హోటల్. దాని రాయల్ ఆర్కిటెక్చర్, గ్రాండ్ లుక్ మరియు సముద్రం ఎదురుగా ఉన్న అందమైన లొకేషన్ ఈ ప్రదేశానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఇక్కడ నిలబడి సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ ఈ చారిత్రక ప్రదేశాలను చూస్తుంటే ముంబై ఎందుకు సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని పిలుస్తారో నిజంగా అర్థమవుతుంది. మేము కూడా ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఎన్నో మెమోరీస్ ని క్యాప్చర్ చేసుకున్నాం. ఎవ్రీ సైడ్ ఒక స్టోరీ ఉన్నట్టుగా అనిపించింది. ముంబైకి వస్తే గేట్వే ఆఫ్ ఇండియా మరియు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ మీ ట్రావెల్ లిస్ట్ లో తప్పకుండా ఉండాల్సిన ప్లేసెస్. గేట్వే ఆఫ్ ఇండియా ఎంట్రన్స్ దగ్గర ముంబైకి ఫేమస్ అయిన లోకల్ స్ట్రీట్ ఫుడ్ ను టేస్ట్ చేశాము. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా టేస్ట్ కూడా సూపర్ గా అనిపించింది. ముంబైకి వస్తే వీటిని తప్పకుండా ట్రై చేయండి. ముంబైలోని బ్యూటిఫుల్ ప్లేసెస్ ను విజిట్ చేసిన తర్వాత మా ప్రయాణం బస్సులో మహారాష్ట్రలోని పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం షిరిడీ వైపు సాగింది. బస్ దిగిన వెంటనే టెంపుల్ కు దగ్గరలో ఒక రూమ్ తీసుకుని మా బ్యాగ్స్ అక్కడ పెట్టి ఫ్రెష్ అయ్యాం. ఎక్కువ సమయం వృధా చేయకుండా ఉదయం 6 గంటలకే సాయిబాబా దర్శనం కోసం ఆలయానికి బయలుదేరాం. మహారాష్ట్రలోని ఈ చిన్న పట్టణం కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, భక్తికి నిలయంగా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు సాయిబాబా ఆశీర్వాదం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆలయం చేరుకున్న వెంటనే అక్కడ ప్రశాంతమైన వాతావరణం, భక్తుల విశ్వాసం, ఓం సాయిరాం అనే నామస్మరణ మనసుకు ఒక అద్భుతమైన ప్రశాంతతను అందించాయి. మేము కూడా దర్శనం కోసం క్యూ లైన్లోకి వెళ్ళాం. మొదటిసారి షిరిడీ రావడం వల్ల ముఖ దర్శనం అనే ప్రత్యేక దర్శనం కూడా ఉంటుందని మాకు తెలియదు. అందుకే సాధారణ దర్శన మార్గంలో వెనక వైపు నుంచి క్యూ లైన్లో ముందుకు సాగుతూ సాయిబాబా దివ్య దర్శనం చేసుకున్నాం. ఆ క్షణం నిజంగా ఎంతో అదృష్టంగా అనిపించింది.
దర్శనం పూర్తయ్యాక బయటకు వచ్చి ముఖ దర్శనం దగ్గరకు వెళ్ళినప్పుడు అరే ఇక్కడ నుంచి కూడా సాయిబాబా దర్శనం చేసుకోవచ్చా అని మాకు ఆశ్చర్యంగా అనిపించింది. మొదటిసారి వచ్చిన వాళ్లకు ఇలాంటి అనుభవాలు ప్రత్యేకమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఆ తర్వాత ద్వారకామయి, చావడి, గురుస్థాన్, లెండిబాగ్, అలాగే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వంటి పవిత్ర ప్రదేశాలన్నింటినీ దర్శించుకున్నాం. ఉదయం దర్శనాలు పూర్తయిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం మరోసారి ఆలయానికి వెళ్ళాం. ఈసారి ఆలయం చుట్టూ ఉన్న షాపులను కూడా చూసాము. అక్కడ మా అక్క కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆలయం ఏర్పాటు చేసిన ఉచిత అన్నప్రసాదం కోసం ప్రత్యేక బస్సులో వెళ్ళాం. బస్సు మమ్మల్ని అన్నప్రసాదం కేంద్రం దగ్గర దించింది. అక్కడ ఎంతో శుభ్రంగా క్రమబద్ధంగా భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. మేము కూడా భక్తితో అన్నప్రసాదం స్వీకరించాం. భోజనం చాలా రుచిగా ఎంతో సంతృప్తిగా అనిపించింది. అక్కడి వాతావరణం, సేవాభావం నిజంగా ప్రశంసించాల్సిందే. సాయిబాబా చెప్పిన శ్రద్ధ సబూరి అనే సందేశం జీవితంలో నమ్మకం, సహనం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుంది. షిరిడీ కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, భక్తి, ప్రశాంతత, సేవాభావం మరియు దైవానుభూతిని ఒకేసారి అనుభవించే పవిత్రమైన ప్రదేశం. మీకు అవకాశం దొరికితే జీవితంలో ఒక్కసారైనా షిరిడీ సాయిబాబా దర్శనం తప్పకుండా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి మీ షిరిడీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. ఓం సాయిరామ్.